हरि ओम श्री गुरुभ्यो नमः। शुक्लां बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। अंतराय तिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः। या कुन्देन्दु तुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। यस्यान्तं नादिमध्यं न हि करचरणं नाम गोत्रं न सूत्रं नो वर्णो नैव जातिर्न भवति पुरुषो नानपुंसं न च स्त्रीः नाकारं नैवकारं न हि जनिमरणं नास्ति पुण्यं न पापं तत्त्वं नो तत्त्वमेकं सहजसमरसं सद्गुरुं तं नमामि। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। अष्टादश पुराणेषु व्यासस्य वचनद्वयं परोपकारः पुण्याय पापाय परपीडनं मद्वयं भद्वयं चैव भ्रत्रयं वचतुष्टयम् अनापलिङ्गकूस्कानि पुराणानि पृथक् पृथक्। ओम प्रसार माध्यम द्वारा प्रसारीकृत अष्टादश महापुराणांतर्गत श्री मत्स्य महापुराण प्रवचन कार्यक्रमाय सर्वेभ्यः संदर्शक महाशयेभ्यः संस्कृत भाषा जिज्ञासुभ्यश्च शुभ स्वागतम्। यव्वनिचे जनिंचु जगमु यव्वनि लोपल नुंडु लीनमై यव्वनि యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యరయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని నాత్మభవు ఈశ్వరునే శరణంబు వేడదన్। తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్బూనితిన్ నీవు నా యుల్లంబందున నిల్చి జృంభణముగానుక్తుల్ సుశబ్దంబు శోభిల్లంబల్కుమునాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని ఫుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా। పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృత మాతరం। సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం। సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృత మాతరం। సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృత మాతరం। ह्यः कार्यक्रमे सावित्रीदेव्याः द्वितीयवरं प्रति विशेषः विदितः। अद्य
ధర్మస్య అనుగ్రహ విశేషः అధ్యేతవ్యः. నిన్నటి రోజున సావిత్రిదేవి ధర్మరాజును మొదటి వరం అడిగింది. అత్తమామలకు దృష్టి ప్రసారం, రాజ్యప్రాప్తి, శతపుత్ర సంతానం కలగాలని. రెండో వరం ఆవిడ అడిగిన విశేషం యమధర్మరాజు యొక్క అనుగ్రహం ఇవాళ తెలుసుకుందాం. యం పాలయసి ధర్మం త్వం ధృత్యా చ నియమేన చ సవై రాఘవశార్దూల ధర్మస్త్వాం అభిరక్షతు. రామాయణంలో ఒక రత్నం లాంటి శ్లోకం ఇది. తన భార్యతోనూ తమ్ముడితోనూ కలిసి వనవాసానికి బయలుదేరాడు శ్రీరామచంద్రుడు. తల్లిగారికి ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు, సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. అమ్మ, మీ అనుగ్రహంతో బయలుదేరుతున్నాను, నన్ను దీవించండి అని నమస్కారం చేశాడు. సాక్షాత్తు పరమాత్మ. కానీ మానవ శరీరంలో ఉన్నాడు గనక దానికి తగిన పరిమితి పాటించాలి గనక ఒక కుమారుడు తల్లిని ఏ విధంగా గౌరవించాలో చేసి చూపించాడు ధర్మస్వరూపుడు. రామో విగ్రహవాన్ ధర్మ. శత్రువు అయిన మారీచుడు కూడా రావణాసురుడికి చెప్తూ, ఏమనుకుంటున్నావు రాముడు అంటే, రామో విగ్రహవాన్ ధర్మ, ఆయనకు అపకారం చేస్తే నశించిపోతాం, గుర్తుపెట్టుకో, బలవంతుడు ఆయన పరమాత్మ, ఆయనతో విరోధం పెట్టుకోకు, ఒకసారి ఆయన వేసిన బాణం ఎటువంటిదో నేను రుచి చూసి ఉన్నాను, హెచ్చరిస్తున్నాను అని చెబుతూ రామో విగ్రహవాన్ ధర్మ అని రావణాసుడి యొక్క మేనమామ మారీచుడు చెప్పి చూశాడు మంచి మాట. అప్పుడు చెప్పాడు అతను, రాముడు ధర్మస్వరూపుడు, ధర్మమే రూపంగా మారింది, రాముడిగా వచ్చింది అని చెప్పాడు. అలాంటి శ్రీరామచంద్ర ప్రభు సత్యధర్మస్వరూపుడు. తల్లికి నమస్కారం చేస్తే అప్పుడు ఆవిడ దీవించింది చూడండి, అది ధర్మం. యం పాలయసి ధర్మం త్వం ధృత్యా చ నియమేన చ. యం పాలయసి ధర్మం త్వం ధృత్యా చ నియమేన చ సవై రాఘవశార్దూల ధర్మస్త్వాం అభిరక్షతు. నాయనా రామా, యం ధర్మం పాలయసి ధృత్యా చ నియమేన చ. ధైర్యంతో నియమనిష్టలతో ఏ ధర్మాన్నైతే నువ్వు ఇప్పటికీ కూడా అనుసరిస్తూ ఉన్నావో, అనుష్ఠిస్తూ ఉన్నావో, ఆచరిస్తూ ఉన్నావో, సవై రాఘవశార్దూల, ఓ శ్రీరామ, సహా ధర్మ త్వం అభిరక్షతు, త్వామభిరక్షతు. సవై రాఘవశార్దూల ధర్మస్త్వామభిరక్షతు. ఆ ధర్మమే నేను రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షితః. తిరుమల తిరుపతి దేవస్థానముల యొక్క ఒక ధార్మిక నినాదం ఇది. ఆ 7 కొండలు ఎక్కి స్వామిని దర్శించడానికి వెళ్ళినప్పుడు మనకు కనిపించేది పెద్ద పెద్ద అక్షరాలతో వెలుగులు విరజిమ్ముతూ ఉండేటటువంటి ధర్మో రక్షతి రక్షితః. రక్షించబడిన ధర్మం మనం రక్షిస్తుంది. మనం ఏ ధర్మాన్ని అనుసరిస్తున్నామో, అనుసరించడం ద్వారా ఆ ధర్మాన్ని రక్షిస్తున్నామో, ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. అటువంటిది ధర్మం. అటువంటి ధర్మం నిన్ను రక్షిస్తుంది శ్రీరామ అని చెప్పారు. అందుకనే ఆయన్ను ప్రతిరోజు నిత్యస్మరణంగా, ప్రాతస్మరణీయంగా, నిత్యస్మరణీయంగా సుప్రభాతం చెప్పుకుంటుంటాం. వెంకటేశ్వర స్వామి సుప్రభాతం కూడా ఆయనతోనే ప్రారంభమైంది. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే.
సుప్రజ, ప్రజ అంటే సంతానం, కౌసల్యాదేవి యొక్క సత్సంతానమైన ఓ శ్రీరామచంద్ర, ప్రభాతం రాబోతోంది, అరుణోదయం అయింది, ప్రభాతం కలుగుతోంది, ప్రభాతం అవుతోంది. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. నాయనా లే, కర్తవ్యం ఆచరించు, నీ కర్తవ్యాన్ని అనుసరించాలి నువ్వు అని విశ్వామిత్రుడు సరయూ నదీ తీరంలో ఆ రాత్రిని వనవాసం విశ్వామిత్రుడి వెంట యాగరక్షణకు బయలుదేరినప్పుడు ఆ నదీ తీరంలో, సరయూ నదీ తీరంలో విశ్రాంతి తీసుకున్నారు, విశ్రమించారు. అక్కడ పచ్చగడ్డి మీద పడుకుని ఉన్నారు పాపం రామలక్ష్మణుడు. బ్రాహ్మీ ముహూర్తంలో లేచాడు విశ్వామిత్రుడు. స్నాన సంధ్యావందనాదులు పూర్తి చేసుకోవడానికి సిద్ధపడుతూ సుప్రభాతం పలికాడు. అంత అదృష్టవంతుడు చూడండి విశ్వామిత్రుడు. విశ్వస్య మిత్ర విశ్వామిత్ర, తన యొక్క తపస్సును విశ్వానికి ధారపోశాడు, విశ్వక్షేమానికి. అంచేత విశ్వానికి మిత్రుడయ్యాడు. అటువంటి వాడు మహానుభావుడు. విశ్వస్య మిత్ర విశ్వామిత్ర. కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేసి ఆ తపశ్శక్తిని లోకానికి ధారపోశాడు. ఎవరు అడిగితే వాళ్లకు సహాయం చేయడానికి ధారపోశాడు. మళ్ళీ తపస్సు చేశాడు. అంచేత విశ్వానికి మిత్రుడయ్యాడు ఆయన విశ్వామిత్ర. అంతటి మహానుభావుడు కనుకనే రాజుగా ఉండి ఋషి అయ్యాడు, రాజర్షిగా ఉండి మహర్షి అయ్యాడు, మహర్షిగా ఉండి బ్రహ్మర్షి అయ్యాడు. వశిష్ఠుడి చేతనే ప్రశంస పొందాడు. అటువంటి మహానుభావుడికి ప్రత్యక్ష భగవంతుడైనటువంటి ప్రత్యక్ష శ్రీమన్నారాయణుడు అయినటువంటి ఆ శ్రీరామచంద్ర ప్రభువుకి గురువు అయ్యాడు. వశిష్ఠుడి తర్వాత రెండో గురువు అయ్యాడు. సుప్రభాతం, భగవంతుడికి సుప్రభాతం పలికే అర్హత, యోగ్యత ఎవరికి వచ్చింది మొట్టమొదటిసారిగా అంటే విశ్వామిత్రుడికే లభించింది. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలో మొట్టమొదటి శ్లోకం ఇదే. ఎవరా సుప్రజారామ? కలియుగంలో ఎలవెలుపు. కృతేతు నారసింహశ్చ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయక. అలాంటి మహానుభావుడు శ్రీరామచంద్రుడు. అందుచేతనే ఆవిడ చెప్పింది, ఏ ధర్మాన్ని నువ్వు అక్షరాల అనుష్ఠిస్తూ ధర్మాచరణ చేస్తూ ధర్మాన్ని రక్షిస్తూ వచ్చావో, నువ్వు రక్షించిన ఆ ధర్మం, ఆచరణ ద్వారా నువ్వు కాపాడిన ఆ ధర్మం నిన్ను కాపాడుతుంది నాయన. ధర్మస్త్వామభిరక్షతు గచ్చతాత యథాసుఖం అని దీవించింది తల్లి. అటువంటి ధర్మాన్ని ఆచరించి చూపినటువంటిది సావిత్రీదేవి. అడిగింది, మహానుభావ ఇంకా ధర్మ విశేషాలు, జీవన ధర్మం ఏమిటి, జీవన పరాయణం ఏమిటి, ఈ జీవాత్మ యొక్క ధర్మం ఏమిటి అని అడిగితే ఆవిడ యొక్క జిజ్ఞాసకు, ఆయనకి సంతోషానికి హద్దు లేదు. ఆయన చెప్పాడు, అమ్మా ధర్మం శ్రీమన్నారాయణుడి యొక్క అంశ. ధర్మస్య ప్రభురచ్యుత. అలాంటిది ధర్మం. ఈ ధర్మం దేశకాలమాన పరిస్థితులను బట్టి ఆచరణలో కొంచెం తగ్గుతూ వస్తుంది తప్ప ధర్మంలో ఏమాత్రం వైవిధ్యం లేదు. ధర్మం ఒకటే, అనుసరించే వాళ్ళల్లో తేడా వస్తుంది. ధ్రియతే ఇది ధర్మ, ధార్యతే ఇది ధర్మ, ధారణాత్ ధర్మం విత్యాహు. లోకాన్ని ధరిస్తోంది గనక ధర్మం. అని చెబుతూ ధర్మం సామాజిక ధర్మం, వ్యక్తిగత ధర్మం,
ఆధ్యాత్మిక ధర్మం, ఇలా వైవిధ్యం ఉంటుంది ధర్మాచరణలో. ఒక్కొక్కసారి పాత్రత్వాత్ ధర్మమిత్యాహు, ఒక్కొక్క వ్యక్తి తన యొక్క ధర్మాన్ని వైవిధ్యంగా ఆచరిస్తూ ఉంటాడు. తండ్రిగా అతని ధర్మం వేరుగా ఉంటుంది, భార్యకు భర్తగా ధర్మం వేరుగా ఉంటుంది, తన తల్లిదండ్రులకు తనయుడుగా ధర్మం వేరుగా ఉంటుంది. ఈ విధంగా వైవిధ్యం కనిపిస్తూ ఉంటుంది ధర్మాచరణలో. ఆపద వచ్చినప్పుడు ఆచరించే ధర్మాన్ని ధర్మ సూక్ష్మం అంటారు, అది ఆపద్ధర్మం అంటారు. అంచేత ఆపత్కాలంలో ధర్మాచరణ వేరుగా ఉంటుంది. ఇలా ఆ ధార్మిక అంశాలన్నీ ఆయన చెప్తూ, నువ్వు అడిగినట్టుగా నీ తల్లిదండ్రులకు ఆయురారోగ్య భాగ్యాలు, పుత్రశతం అనుగ్రహించాను. ఇంక నువ్వు వెళ్ళు తల్లి. అహం మమ లోకం యామి, త్వం శీఘ్రమేవ నివర్తస్వ. నేను నా లోకానికి చేరుతున్నాను, దగ్గరికి వచ్చేసి నువ్వు ఇంక వెళ్ళిపోమ్మా అని చెప్పాడు. మహానుభావ, మీలాంటి ధర్మపరులు, ధర్మస్వరూపులు ఎన్నో ధర్మాలు నాకు చెప్పారు, అడిగిన వరాలు ఇచ్చారు, నేను కోరకుండానే మీరే ఇచ్చారు. మీలాంటి ధర్మప్రభువులు మిమ్మల్ని అనుసరించడంలో నాకేమీ కష్టం లేదు. మిమ్మల్ని అనుసరించడం నా ధర్మం. ఎన్నో విశేషాలు ఇంకా తెలుసుకోవాల్సి ఉన్నాయి, అనేక విశేషాలు. భార్య ధర్మం ఏమిటి, భార్య ఎవరు, భర్త ఎవరు, ఈ అనుబంధం ఎటువంటిది చెప్పండి స్వామి అని చెప్తే ఆయన అన్నాడు, భార్య దైవకృతం సఖా. భార్య దైవకృతం సఖా, దేవుడు ఇచ్చినటువంటి మిత్రుడే భార్య. అటువంటి భార్యను పరిరక్షించుకుంటూ ధర్మం విషయంలో భార్యాభర్తలు ధర్మపూర్వకమైన అర్థాన్ని, ధర్మపూర్వకమైన కామాన్ని సాధించుకోవడంలో ధర్మాన్ని ఆధారంగా పెట్టుకోవాలి. కనుక ధర్మం లేకుండా వాళ్ళు ఏ పని చేయకూడదు. ధారణాత్ ధర్మమిత్యాహు అని చెప్పారు కదా అని ధర్మ విశేషాలు ఇలా చెప్తున్నాడు ధర్మరాజు. ఆయన వెంట సావిత్రిదేవి వెడుతోంది. ఇంకా ఆయన చాలా సంతోషించి చివరిగా అడుగమ్మా ఇంకొక వరం ఇస్తానన్నాడు. ఆవిడ ఏ వరం అడిగింది, ఆ వరం యొక్క ఫలితం ఏమిటి రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం. ఆగామి కార్యక్రమే శ్వః ఏతద్విశేషః అధ్యేతవ్యః. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే గీర్వాణ భారతీం. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.